పోలింగ్ రోజు ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వాన పడుతోందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, మరి కొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో వాతావరణం అయితే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతిలోని విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన ప్రకటన ప్రకారం చూస్తే కనుక రానున్న 5 రోజులకు కూడా తేలికపాటి వర్షాలకి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇందులో చూస్తే కనుక ఇవాళ వాతావరణ నిపుణులు కావచ్చు, అదేవిధంగా ఐఎండీ తెలియజేసిన వివరాల ప్రకారం చూస్తే కనుక ఇవాళ ఎండ తీవ్రత ఎలా ఉంటుందో అదేవిధంగా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా అలాగే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తే కనుక గత 4 రోజులు అంటే వాస్తవానికి చూస్తే కనుక ఇవాళ 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదై పలు చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతుంది. దీని ప్రకారం చూస్తే కనుక పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు అధికారులు అయితే మరింత జాగ్రత్తగానో అదేవిధంగా మరింత పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పోలింగ్ కి ఇప్పుడు మొత్తం సర్వం సిద్ధం అవుతుంది. ఒకవైపు ఏదైతే పంపిణీ కేంద్రాల నుంచి ఏదైతే ఈ ఈవీఎంస్ కూడా తరలి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏదైతే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని టెంట్లు అదేవిధంగా ఇతర షేడ్ నెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తేలికపాటి ఒక మోస్తరు వర్షం అయితే పర్వాలేదు కానీ అదే భారీ వర్షాలు కానీ అదేవిధంగా గాలుల తీవ్రత ఉంటే కనుక ఖచ్చితంగా ఏర్పాట్లన్నీ కూడా కొంత చంద్రబందరయ్యే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఓటింగ్ పై కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి చూస్తే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ కూడా చెప్తుంది. అయితే ఇందులో చూస్తే కనుక 4 రోజుల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ లో కురిసిన వర్షాలు ఏదైతే పలు చోట్ల అయితే అతలాకుతలం చేసి పంట నష్టంతో పాటు కొన్ని విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలను కూడా ముంచెత్తిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు వర్షాలు కురిసినప్పటికీ కూడా పోలింగ్ వరకు మాత్రం కొంత ఈ ఏర్పాట్లన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా చంద్రబందరగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ క్రమంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇవాళ అయితే మధ్యాహ్నం వరకు కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణం ప్రకారం అక్కడి నుంచి కూడా కొంత ఈ ఏదైతే విపత్తు నిర్వహణ శాఖ చెప్పిన ప్రకారం ఈ జిల్లాల్లో అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి అదేవిధంగా ముఖ్యంగా అటు ఉత్తర కోస్తా ఇటు రాయలసీమ జిల్లాలో కూడా ఈ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో అధికారులు అయితే ఈ పోలింగ్ నిర్వహణకు సంబంధించి చూస్తే కనుక మరింత జాగ్రత్తగాను అదేవిధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్. ప్రసాద్, అంటే వాతావరణ శాఖ అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి, అదేవిధంగా ఈ పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో చూస్తే కనుక ఒక్కసారిగా ఎందుకంటే ప్రచండ ఏదైతే బాణుడు గుర్రూపం దాల్చుతున్న క్రమంలో ఒక్కసారిగా 4 రోజుల నుంచి కూడా ఈ వాతావరణంలో మార్పు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వాతావరణం చూస్తే కనుక మార్చిలోను, ఏప్రిల్లోనూ కూడా ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగానే కనిపించింది. ముఖ్యంగా గత మే నెల ముందు నుంచి కూడా చూస్తే కనుక మొదటి వారం నుంచి చూస్తే కనుక మరింత ఎక్కువగా ఈ వాతావరణ ఎండ తీవ్రత మరింత ఎక్కువగా వడగాల్పులతో కావచ్చు, అదేవిధంగా 43 డిగ్రీలు 44 డిగ్రీల వరకు కూడా పలు చోట్ల పలు జిల్లాలో ప్రాంతాల్లో నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా ఏదైతే వర్షాలు వచ్చిన క్రమంలో కొంత వాతావరణం ఏదైతే ఈ చల్లబడిందని చెప్పి కూడా భావించారు. అయితే భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసిన నేపథ్యంలో అదేవిధంగా గాలుల తీవ్రత కారణంగా మంట నష్టం కూడా ఏర్పడింది. దీంతో చూస్తే కనుక ఈ ప్రస్తుతానికి చూస్తే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలే కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. దీంతో ఈ క్రమంలో మాత్రం పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తిగా చంద్రబందరగాను అదేవిధంగా కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. సందీప్. ప్రసాద్, అంటే వర్షాలు ఓటర్లపై ప్రభావం పడే అవకాశం ఉందా?
అంటే ఈ భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఓటర్లకు సంబంధించి చూస్తే కనుక కొన్ని చోట్ల ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పట్టణం ప్రాంతాల్లో కావచ్చు, ఇక్కడ లోతట్టు ప్రాంతాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అక్కడికి లోపలికి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడటం, అదేవిధంగా ఒకవేళ ముప్పు బారిన పడితే లోపలికి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడతాం వంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే ప్రజలు కనుక చైతన్యం ఉంటే కదా ఖచ్చితంగా అందరినీ ఎండ వేడిని తాడలేక ఎండ వేడిని సైతం తట్టుకుని క్యూ లైన్ లో కూడా నిలబడే పరిస్థితి ఉంటుంది. అయితే వర్షాలకు సంబంధించి చూస్తే కనుక ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కొంతవరకు కూడా అది పోలింగ్ శాతంపై కూడా ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.